హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో మరో వెరైటీతో ముందుకు వచ్చేసానండి. అదే సాంబార్ వడ. సో సాంబార్ వడ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అందులో సాంబారు వడ కాంబినేషన్ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. సో వడలు స్పాంజీగా మెత్తగా దూదుల్లాగా రావాలంటే, ఆయిల్ ఎక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా రావాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందేనండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ముందు రోజు నైట్ మినపప్పు నానేసానండి. వడలు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 4 to 5 hours నానాల్సిందేనండి. అప్పుడు వడలు మనకి చాలా బాగా వస్తాయి. లేదంటే నైట్ నానేసి మార్నింగ్ అయినా వడలు చేసుకోవచ్చు. నేనైతే ఇది మిక్సీకి వేయట్లేదండి, గ్రైండర్కి వేస్తున్నాను. గ్రైండర్కి వేసుకుంటే వడలు చాలా బాగా వస్తాయి, మనకు ఒక్క చుక్క కూడా ఆయిల్ పీల్చవు. సో నేను అది చూడండి మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా ఇలాగా రుబ్బి పెట్టుకున్నాను. ఉప్పు వేసుకున్నాను, మిరియాలు అలానే వేసేసుకున్నాను, ఇంకేం వేయట్లేదండి. ఇలాగ ఒక 2 minutes బాగా ఇట్లాగా బీట్ చేసుకోవాలి చేత్తో. అప్పుడు బాగా మనకి ఫ్లఫీగా వస్తాయి అన్నమాట వడలు. ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. వడపిండి వాటర్లో వేసినప్పుడు ఇలా పైకి తేలాలి పిండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయినట్టు అర్థం. ఇప్పుడు మనం వడలు చేసేద్దామండి. కొంచెం కొంచెం తీసుకొని చేయి తడి చేసుకుంటూ ఉండాలండి ప్రతిదానికి. ఇలా నేను చేతితోనే చేసేస్తున్నాను. కొంచెం లావుగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఇలా గుంట చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. దీనికి లో ఫ్లేమ్లో పెట్టకూడదు. వేసిన దగ్గర నుంచి ఎర్ర కాలే వరకు ఫ్లేమ్ హైలోనే ఉండాలి. అన్నీ ఇలా అనుకొని చేత్తోనే అనుకొని వేసేసుకుంటున్నాను. ప్రతిసారి తడుపుకొని వేసుకోవాలండి చెయ్యి. చాలా చాలా పొంగుతాయండి, బాగా మృదువుగా వస్తాయి, మెత్తగా. అసలు సాంబార్లో వేయగానే మనకి స్పాంజీగా ఉంటాయి అన్నమాట. మొత్తం సాంబార్ అంతా పీల్చేసి చాలా బాగుంటాయి హోటల్ స్టైల్లో. చూడండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని సరిపోతుంది. చూడండి నేను తీసేస్తున్నాను. సో రెడీ అయిపోయినాయి, మంచి కలర్ వచ్చాయి కదా, చూడండి ఎంత బాగున్నాయి కదా. సో నేను ఇంకొక రౌండ్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే మంట అస్సలు తగ్గించద్దండి, హై ఫ్లేమ్లోనే ఉంచండి. సో అన్నీ ఇలా వేసేసుకొని నేనైతే ప్రిపేర్ చేసేసాను వడలు. సో సాంబార్ కూడా రెడీ అయిపోయింది. నేను చూడండి వడ ఎంత ఆయిల్ కూడా ఒక్క చుక్క కూడా లేదు. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో వడలు. చూడండి స్పాంజీగా ఉన్నాయి కదా. సో సాంబార్ వేడి సాంబార్లో వడలు అన్నీ ఇలా వేసేసుకొని ఒక 1/2 hour నానాలండి. అప్పుడు బాగా సాంబార్ అంతా వడలు పీల్చేసుకుంటాయి. సో అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత బాగున్నాయి కదా సాంబార్ వడ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా చాలా టేస్టీ యమ్మీ, అందరికీ నచ్చే సాంబార్ వడని మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.